తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నెల రోజులైందట. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా సంతృప్తిగా ఉన్నానంటూ ఎక్స్ ద్వారా ప్రకటించుకొచ్చారు. సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నామని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. పేదల గొంతు వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు సాగుతోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిశీలి చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజులు పనిచేశాం. మరొక వైపున తెలంగాణ కోసం గట్టి పట్టుదలతోనే నెల రోజులు పాలన బాధ్యతగా సాగిందని చెప్పుకొచ్చారు. రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఇక నుంచి తన బాధ్యత నిర్వర్తిస్తాను సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఇంతకీ ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఏం చేశారు ఈ నెల రోజుల్లో? 4 ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేశారు. బస్సుల్లో మహిళలకు మాత్రం ఇచ్చి తన్నుకోమన్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాధించిందేంటి? మహాలక్ష్ములు అని చెప్పేటువంటి పథకం కింద ఇస్తానన్న డబ్బులు ఏమైనాయి? నెల రోజులైనా కూడా ఇంతవరకు అది ఇవ్వలేదు. అప్లికేషన్స్ తీసుకున్నారు, అది 1,800,00,000 మంది వచ్చినాయి అప్లికేషన్స్. అందులో ఎక్కువగా స్థలాలు కావాలని, పెన్షన్లు కావాలని వచ్చినాయే ఉన్నాయి. ఇది ఇళ్ళు కావాలి అన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పెన్షన్లు కావాలన్నటువంటి అవి ఇవ్వాలి కదా. ఎవడాపాడు ఇవ్వడానికి అసలు బేసిక్గా? ఇంకోటి రైతు బంధు డబ్బులు, ఇవన్నీ అసలు వీళ్ళు చెప్పినటువంటి పథకంలో 200 రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ ఏమైనా ఇచ్చారా? దానికి ఎవడో అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? 200 యూనిట్లు ఫ్రీ అనేటువంటిది అందరికీ ఆటోమేటిక్గా ఇచ్చేసేయాలి కదా. మొన్న వచ్చేసినాయి కదా, ఫస్ట్ నెల బిల్లులు వచ్చేసినాయిగా, కరెంటు బిల్లులు యాడిచ్చారు ఫ్రీగా. మరొకటి వచ్చేటప్పటికి నెలకి 2,500,000 రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇంతకా డబ్బులు ఇస్తానన్నటువంటిది ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 1,500 2,500 చెప్పినట్టున్నా అది ఇవ్వలేదు కదా. మహిళలకు ఇళ్లలోనే ఉన్నారు కదా, సంఖ్య కూడా ఉంది కదా, అక్కడ లెక్క ఇంకేంది అందులో ఇచ్చేది. చెప్పిన వాటిని ఏం చేయలేదు. కాకపోతే పదాలు మాత్రం చాలా బాగున్నాయి.